హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నది ట్రావెలర్. సో ఫ్రెండ్స్తో ట్రిప్ వేయాలని చాలామంది కొంటూ ఉంటుంది. సో మేము కూడా ఫ్రెండ్స్తో ట్రిప్ వేసాం. నేను ఇంకా నా నలుగురు ఫ్రెండ్స్తో కలిసి 3 ప్లేసెస్కి ట్రిప్ వేసాం. సో ఆ ప్లేసెస్ వచ్చేసి తిరుపతి, అరుణాచలం, పాండిచ్చేరి. ఈ 3 ప్లేసెస్ని 3 డేస్లో కవర్ చేస్తాం సక్సెస్ఫుల్గా. సో మాకు ఉన్న టైము 3 డేసే. ఈ 3 డేస్లో 3 ప్లేసెస్ని ఎలా కవర్ చేస్తాం, ఇంత తక్కువ టైంలో అంత ప్లేసులు 3 ప్లేసెస్ ఎలా కవర్ చేస్తాం అనేది క్లియర్గా చెప్తాను, డీటెయిలింగ్గా చెప్తాను. మీకు ప్రతి వీడియోలో క్లియర్గా ఉంటుంది. మేము అక్కడ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, మీరు ఒకవేళ అక్కడికి వెళ్ళినా మీరు అక్కడ ఫేస్ చేయకూడాల్సిన ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి క్లియర్గా మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తిరుపతి వీడియోలో మీకు తిరుపతిలో ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం క్లియర్గా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎక్కడ స్టే చేయాలి ఏంటనేది ఫుల్ డీటెయిల్గా క్లియర్గా ప్రతిదీ మాట్లాడుకుందాం. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూడండి, ఎండ్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కాచిగూడ నుండి రేణిగుంటకి టికెట్లు అయితే బుక్ చేసుకున్నాం. సో మేము బుక్ చేసుకున్న టైంకి రేణిగుంట వరకే మాకు ట్రైన్స్ ఉన్నాయి. సో ఫైనలీ రేణిగుంటకు వచ్చేసాం. సో ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 4:35 అవుతుంది. సో ఈ టైంకి రేణిగుంటలో దిగి ఇక్కడ నుండి మళ్ళీ ఇంకో లోకల్ ట్రైన్ ఎక్కి తిరుపతికి అయితే వెళ్ళాం. తిరుపతిలో దిగిన తర్వాత ఇది రైల్వే స్టేషన్, తిరుపతి రైల్వే స్టేషన్. సో కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది పెద్దగా. సో ఇక్కడ నుండి ఏదైనా ఆటో మాట్లాడుకొని వెళ్తే బెటరు. సో ట్రైన్ దిగిన తర్వాత ఒకవేళ మీరు దర్శనం టికెట్స్ కోసం వెతుకుతూ ఉంటే 3 ప్లేసెస్లో అయితే తిరుపతిలో దర్శనం టికెట్స్ అయితే ఇస్తారు. ఒకటి విష్ణు నివాసం, రెండవది శ్రీనివాస కాంప్లెక్స్, మూడవది భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్లేసెస్లలో మనకి దర్శనం టికెట్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో చాలా తక్కువ టికెట్స్ ఉంటాయి అక్కడ. సో 20,000 to 25,000 ఆ రేంజ్లో ఉంటాయి. సో తిరుపతి కాబట్టి చాలామంది వస్తూ ఉంటారు. అక్కడ టోకెన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే రేపటి దర్శనం టికెట్ కోసం ఈరోజు టికెట్స్ ఇస్తారనమాట. అంటే ఒకవేళ ఈరోజు మీరు టికెట్స్ తీసుకోవడానికి వెళ్తే మీకు రేపటి టైంలో టికెట్స్ అయితే ఇస్తారు దర్శనానికి. సో అలా అయితే ఉంటుంది. సో మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు ఎక్కువ రోజులు ప్లాన్ చేసుకున్నప్పుడు అక్కడ దర్శనం టికెట్స్ అయితే తీసుకొని వెళ్ళండి, బెటర్గా ఉంటుంది. లేదంటే మీకు చాలా గ్యాప్ వస్తుంది, మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. సో మాకు టైం తక్కువ ఉంది కాబట్టి మేము టికెట్లు తీసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయినాం. మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం. సో అందుకనే అలా మీరు ఒకవేళ తిరుపతి ప్లాన్ చేసుకుంటే దర్శనం టికెట్లు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. సో ఈ 3 ప్లేసెస్లలో ఆఫ్టర్ 3 PM అంటే మధ్యాహ్నం టైంలో, దాని తర్వాత నుండి మీకు దర్శనం టికెట్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకొని దర్శనానికి స్టార్ట్ అవ్వండి. లేదంటే బస్సెస్ కూడా ఉంటాయి, బస్సెస్ లైన్ వెళ్ళొచ్చు, ఆటో లైన్ వెళ్ళొచ్చు. సో మీకు డైరెక్ట్గా అలిపిరి మెట్ట దగ్గరికి అయితే డ్రాప్ చేస్తారు, అక్కడి వరకే ఉంటాయి. సో అక్కడ నుండి మనము స్టార్ట్ అవ్వాల్సిన టైము స్టార్ట్ అవుతుంది. ఏ టైంకి స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు స్టార్ట్ అవ్వాలనేది మేమే డిసైడ్ ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ టైంలో స్టార్ట్ అవ్వడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం తెల్లారిన తర్వాత వెళ్తూరు వచ్చిన తర్వాత ఆ టైంలో స్టార్ట్ అవుతా బెటరు. సో మీరు అక్కడ నుండి కొంచెం లెఫ్ట్ సైడ్లో వెళ్తే మీకు ఫ్రెష్ అప్ అవ్వడానికి బాత్రూమ్స్ అయితే ఉంటాయి. సో అక్కడ ఫ్రెష్ అప్ అయిన తర్వాత కొంచెం తెల్లారిన తర్వాత వెళ్ళొచ్చు. సో మేము ఈ గ్యాప్లో ఒక టీ అయితే వేసేసాం. టీ మాత్రం తాగితే అదేదోలా ఉంది, అయినా కూడా తెల్లారింది కదా తాగాలని చెప్పి తాగేసాం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. ఈ టైంకి ఒక టీ తాగి ఫ్రెష్గా ఇప్పుడు మళ్ళీ టిఫిన్ తినడం అయితే స్టార్ట్ చేసాం. లైట్ టిఫిన్ తిన్నాను, ఎందుకంటే లైట్ టిఫిన్ తినాలి స్టెప్స్ ఎక్కేటప్పుడు. ఈ గ్యాప్లో మా ఫ్రెండ్ గారు 2 కుక్కలకి బిస్కెట్లు వేస్తున్నాడు. అవి కూడా మెట్లు ఎక్కుతాయేమో చూడాలి.
సో బ్యాగ్ల గురించి అందరికీ డౌట్ ఉంటుంది, ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ పెట్టాలి అనేది డౌట్ ఉంటుంది. సో మీకు అల్పిరి మెట్రో స్టార్టింగ్ స్టెప్ దగ్గరనే మీకు రైట్ సైడ్లో మీకు ఒక కాంప్లెక్స్ అయితే కనిపిస్తుంది. ఆ కాంప్లెక్స్లో మీకు బ్యాగ్లు అయితే ఇవ్వాలి మీరు. సో బ్యాగ్లు ఇచ్చిన తర్వాత మీరు ఆల్మోస్ట్ మీరు ఒకవేళ అల్పిరి మెట్ల మీద నుండి నడుచుకుంటూ వెళ్తే మీరు వెళ్ళే టైంలోపు మీ బ్యాగ్స్ అయితే కొండపైకి వెళ్ళిపోయి ఉంటాయి. సో అక్కడికి కొండపైకి వాళ్ళు తీసుకొని వచ్చేస్తారు. మీకు ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు. ఆ టోకెన్ అయితే మీరు జాగ్రత్త పెట్టుకోవాలి. మీదికి వెళ్ళిన తర్వాత ఆ టోకెన్ నెంబర్ చూపిస్తేనే మీకు మీ బ్యాగ్లు అయితే వస్తాయి. సో అలా అక్కడ కాంప్లెక్స్లో ఇచ్చేస్తే మీదికి వెళ్ళిన తర్వాత మీకు బ్యాగ్స్ కూడా స్టార్టింగ్లోనే ఉంటాయి. మీకు మెట్లు ఎండ్ అయిపోయి మీరు స్టార్టింగ్ లోపలికి వెళ్ళే టైంకి మీకు రైట్ సైడ్లోనే కాంప్లెక్స్ ఉంటుంది. సో అక్కడనే తీసుకోవచ్చు, కొండపైన రిసీవ్ చేసుకోవచ్చు అక్కడనే. సో బ్యాగ్లు అయితే ఇచ్చేయాలి. సో నేను మీకు చెప్పిన బ్యాగ్ కాంప్లెక్స్ అయితే ఇదే. ఇక్కడే మీ బ్యాగ్స్ అయితే ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత మీకు ఒక టోకెన్ ఇస్తారు. అది కొండపై చూపిస్తేనే మీకు బ్యాగ్స్ అయితే ఇస్తారు. అల్పిరి మెట్లు స్టార్ట్ అయిపోతున్నాం. అల్పిరి మెట్లు ఇక్కడ నుండి స్టార్ట్. సో అల్పిరి మెట్ల నుండి స్టార్ట్ చేసి వెళ్ళిపోతున్నాం. సో మీకు స్టార్టింగ్ వచ్చిన తర్వాత వీలైతే ఎంత తొందరగా అయితే తొందరగా మీరు లైట్ టిఫిన్ తినండి. తిన్న తర్వాత వెళ్ళచ్చు. అల్పిరి మెట్లు స్టార్ట్ చూపిస్తాను. అల్పిరి మెట్లు ఇట్లయితే మస్తు మనం వెళ్ళినట్టే. ఇంకా అల్పిరి మెట్లు స్టార్ట్ అవుతున్నాం. అల్పిరి మెట్లు ఎక్కుతున్నాం. మొత్తం మీదకి వెళ్ళిన తర్వాత ఎన్ని మెట్లు ఎన్ని 2000 మెట్లు తీరిపోయింది. చాలా కష్టం. మా వాడైతే వెనకాల కూర్చున్నాడు ఎక్కడో. పేరు సాయి, గుర్తుపెట్టుకోండి. వాడిని చూపిస్తా. వాడిని చూసిన తర్వాత మీరే అనుకుంటారు అది ఆగిపోవడంలో తప్పలేదని. చాలా కష్టం. మీకు చెప్పిన సాయి వీడే చూసారా? వీడే అని 3550 మెట్లా అన్నాడు. ఎక్కుతాను బిల్డప్ ఇచ్చిండు. నాకే చినిగిపోతుంది అనుకోరా. ఎక్కుతున్నా నేను ఎక్కుతున్నా. కానీ నాకు ఎక్కుతున్నా ఇగో
ఇక్కడ ఎక్కిన 50 మెట్లకి ఎక్కిన ప్రతి 50 మెట్లకి 2500 మెట్లు ఎక్కిన చెమటలు ఆడుతూనే ఈడు తూడ్చుకొని మళ్ళీ స్నానం చేసిండు చెమటతో స్నానం చేసి చెమటతోటి ఈడు అవునా జస్ట్ 2500 మెట్లు ఎక్కినాం ఇంకా 1000 మెట్లు ఉన్నాయి అసలు అట్లా ఫస్ట్ టైం ఇన్ని మెట్లు ఎక్కడం ప్రతి ఒక్కరికి చెమటతో స్నానం చేసి మొక్కలు ఉన్నలు తప్పించి మీతో బస్సులు వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి లేదంటే చాలా కష్టం కావాలి పాత టైంలో మెట్లు 90s 2000 ఎర్లీ టైంలో అప్పట్లో అక్కడ నడిచేవారంట ఇప్పుడు ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు అవి పాత మెట్లు పోయినా ఏమనుకున్నాం కానీ మెట్లు ఎక్కడం కొంచెం కష్టమైపోతుంది ఏదైతే అయిపోగొట్టాలి ఇన్ని మెట్లు ఫస్ట్ ఇక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా రాళ్ళ మీద రాళ్ళు పేర్చారు కదా ఇట్లా రాళ్ళు పేర్చే దానికి పెద్ద రీజన్ ఉందంట ఇట్లా ఎన్ని రాళ్ళ మీద అన్ని రాళ్ళు పెడితే అన్ని ఫ్లోర్ల బిల్డింగ్ కడతారని ఒక నమ్మకం నేను ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పెడదామని చెప్పి నేను ఇంకా మెట్లే మీరు ఎవరైనా కట్టేటప్పుడు ఉంటే పెట్టేసేయండి ఆయన ఎవరో ఎన్నో బాగా ఎక్కువ ఫ్లోర్లకు ప్లాన్ చేస్తున్నట్టున్నాడు బాగా పెద్ద ఫ్లోర్లు వేసిండు మామిడి గణేశాడు ఎన్నో పెద్ద పెద్ద ఫ్లోర్లకు ప్లాన్ వేస్తున్నాడు ఎత్తుకుతున్నాడు ప్రతి ఫ్లోర్కి ఎత్తుకుతున్నాడు మామిడు వేరే వాళ్ళ ఇల్లు కూల్చి మరి పెద్ద అపార్ట్మెంట్లు కడదామని ప్లాన్ వేస్తున్నట్టున్నాడు శంకుస్థాపన చేస్తున్నాడు మావాడు గోవిందా గోవిందా గణేష్ ఇల్లు కడుతున్నా గోవిందా ఎన్ని ఫ్లోర్లు రా 5 ఫ్లోర్లు అంట మావాడు 5 ఫ్లోర్లో మేము 5గురం ఒక్కొక్క ఫ్లోర్లు ఉంటాం ఇక గణేష్ 5 ఫ్లోర్లు కట్టిండు పార్టీ ఏది అయితే ఇక అయినట్టే కర్పూరం
అయిపోయింది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మ్యాక్సిమం ఇక్కడ మీరు ఇక్కడ ఉంటే సిగ్నల్ వస్తుంది, గుడి దగ్గర సిగ్నల్ వస్తుంది, మిగతా ఏ ప్లేస్లో సిగ్నల్ లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకున్న ల్యాండ్ మార్క్ సిగ్నల్. విగ్రహం పక్కన రూట్ మ్యాప్ ఉంటుంది. ఇక్కడే మనది ఆ స్టార్టింగ్ పాయింట్. శ్రీవారి పాదాలు అలా మొత్తం అన్నీ దాటుకొని ఇక్కడి వరకు వచ్చినాం. ఇక్కడికి వచ్చినాం, ఇంకా 2 ఉన్నాయి. ఈ 2 అయిపోతే లాస్ట్కి తిరుమలకి వెళ్ళిపోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. ఏమో అనుకుంటున్నాం కానీ మెట్లు ఎక్కడం అంటే చాలా కష్టం. ఇది మెట్రో ఫస్ట్ టైం. రే లాస్ట్ మెట్రా. సో ఫైనల్గా లాస్ట్ మెట్కి అయితే వచ్చేసాం అల్పిరి మెట్లలో. సో మేము మార్నింగ్ 6:30, 7కి ఆ టైంకి మేము స్టార్ట్ అవుతే మేము పైకి లాస్ట్ మెట్కి వచ్చే వరకు 11:30 ఏమైంది. సో మెట్ల మార్గం వచ్చినందుకు మాకు చాలా లేట్ అయింది, ఆగి వచ్చాము. సో మీకు ఇక్కడ ఇది మీద ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు టోల్ గేట్ అయితే ఉంటుంది, వెహికల్స్ కోసం టోల్ గేట్ ఉంటుంది. ఇక్కడ నుండి మీరు కొంచెం ముందరికి లోపలికి వెళ్ళిన తర్వాత మీరు కింద బ్యాగ్స్ అయితే ఏవైతే ఇచ్చారో ఆ బ్యాగ్స్ రిసీవ్ చేసుకోవడానికి మీకు ఇక్కడైతే ఉంటుంది, ఒక కాంప్లెక్స్ అయితే ఉంటుంది. సో అది టోల్ గేటు. దానికి ఆపోజిట్లోనే, దానికి పక్కకు సైడ్లోనే మీకు ఇక్కడ బ్యాగ్స్ రిసీవ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. మీకు టోకెన్ అయితే ఇచ్చుంటారు కదా కింద, ఆ టోకెన్ ఇక్కడ చూపిస్తే మీకు మీ బ్యాగ్స్ అయితే ఇస్తారు. సో ఇక్కడ నుండి మీరు మీ బ్యాగ్స్ రిసీవ్ చేసుకొని రూమ్స్ తీసుకోవడానికి రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో అది సపరేట్ ఉంటుంది, అది ఇంకా ముందు ఉంటుంది, అది చూపిస్తాను. బస్ స్టాప్. ఇక్కడ నుండి బస్సులు కొండపై నుండి కిందకి, కింద నుండి కొండపైకి ఇక్కడ దాకా వస్తాయి. ఇక్కడ నుండి ఎతకాలి ఇక మేము రూమ్స్ ఎక్కడ. సో మీరు బస్ స్టాప్ నుండి స్ట్రైట్గా లోపలికి వెళ్ళిన తర్వాత మీకు రైట్ సైడ్లో ఏఆర్పి కౌంటర్ అనే మీకు ఒక కాంప్లెక్స్ అయితే కనిపిస్తుంది. సో కాంప్లెక్స్ నుండి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మీకు రైట్ సైడ్లో మీకు డౌన్లో మీకు రూమ్స్కి మీకు కీస్ అయితే ఇస్తారు. సో మీరు అక్కడ 500 అయితే డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత మీరు ఎన్ని డేస్ ఉంటారనే దాన్ని బట్టి మీకు డేకి ఇంత అమౌంట్ అని చెప్పి కట్ అవుతుంటుంది. 500 అయితే మేము డిపాజిట్ చేసాము. 500 డిపాజిట్ చేసిన తర్వాత చాలా టైం అయితే పట్టింది మాకు, ఆల్మోస్ట్ ఒక 5 hours అలా టైం అయితే పట్టింది. సో అంటే మీకు అక్కడ డిస్ప్లేలో మీకు రూమ్ నెంబర్ ఏంటి, రూమ్ నెంబర్ ఎక్కడ, అసలు రూమ్ ఎక్కడ అనేది మీకు డీటెయిలింగ్గా మీకు డిస్ప్లేలో వస్తూ ఉంటుంది. లేదంటే మీకు అక్కడ కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్లో మీరు మీ స్లిప్ పై ఉన్న నంబర్ ఎంటర్ చేస్తే మీకు ఎక్కడ ఏ లొకేషన్లో మీకు రూమ్స్ దొరికాయి అనేది కూడా చూపిస్తూ ఉంటుంది. సో మీకు కొంచెం టైం అయితే పడుతుంది, 3-4 hours అయితే టైం పడుతుంది రావడానికి. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. రూమ్స్ అయితే మీకు చాలా అంటే చాలా బాగుంటాయి. రూమ్స్ వెళ్ళిన తర్వాత మీకు ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను. మీకు చెప్పిన ఏఆర్పి కాంప్లెక్స్ ఇదే. సో ఇక్కడ నుండి లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకొని కింద స్టెప్స్ ఉంటాయి, అక్కడ నుండి అయితే వెళ్ళొచ్చు. సో మీకు ఒక కౌంటర్ గురించి, చెకింగ్ కౌంటర్ గురించి చెప్పాను కదా, ఇక్కడ మిషన్ ఉంటుంది, వాళ్ళు చెక్ చేసుకుంటున్న మిషన్ అదే. ఆ మిషన్లో మీరు వాళ్ళు ఇచ్చిన స్లిప్లో నంబరు మీరు కొట్టి చెక్ చేసుకోవాలి, రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ దొరికాయని. సో ఇక్కడ నుండి కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మీకు స్టెప్స్ అయితే ఉంటాయి. అక్కడ డౌన్లోకి వెళ్తే మీకు కౌంటర్స్ అయితే ఉంటాయి. అక్కడ మీకు ఇంత అమౌంట్ 500 డిపాజిట్ చేసిన తర్వాత మీకు నంబర్స్ అయితే ఉంటాయి, అక్కడే వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మీకు రూమ్స్ ఎక్కడ దొరికాయని చెప్తారు. చెప్పిన తర్వాత దాన్ని బట్టి మీరు రూమ్స్కి వెళ్ళొచ్చు. ముంగడికే పోవాలి.
సో మీకు ఇలా సపరేట్ రూమ్స్ ఉంటాయి. మీకు ప్రాసెస్ అంతా చెప్తాను. సో ఇది మా రూమ్స్ 641. మాకు వచ్చిన రూమ్స్ లోపలికి వెళ్ళి చూస్తే ఎట్లా ఉందో, బాగుందా లేదా. దిస్ ఈజ్ అవర్ రూమ్. ఆగర్రా పర్లేదు, బాగానే బెటర్గా ఉన్నాయి. ఫ్యాను, లైట్, 2 మంచాలు, పర్లేదు. బాత్రూమ్ ఆల్సో నైస్. ఫ్రెష్ అప్ అయిపోయినాం, దర్శనానికి స్టార్ట్ అవ్వడం. ఆల్రెడీ బయట ఫోటోషూట్లు అవుతున్నాయి. ఫైనలీ దర్శనానికి స్టార్ట్ అయిపోతున్నాం. మా బ్యాచ్ అంతా రెడీగా ఉంది, పోతున్నాం. దర్శనం మీకు అయిన తర్వాత ఫోన్లలో ఉండవు కాబట్టి వచ్చిన తర్వాత అడుగుతాం. మీకు చూపించినా యా దిస్ గై మెయిన్ గై గణేష్ టీమ్ లీడర్ అవుర్రా. బాగుంది. దిస్ ఈజ్ అవర్ బ్యాచ్. మీదికి అయిన తర్వాత ఫోన్లలో ఉండవు కాబట్టి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాం. ఓ దిస్ ఈజ్ ఫ్రీ బస్ ఫర్ గోయింగ్ టు టాప్ దర్శనానికి. ఇది HVC మేము తీసుకున్న రూమ్స్ ఇది. సో ఫ్రీ బస్సెస్. దర్శనం ఇక్కడ నుండి స్టార్ట్. ఇక్కడ నుండి దర్శనానికి స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇక్కడ నుండే దర్శనానికి, ఫ్రీ దర్శనానికి ఇక్కడ నుండి వెళ్ళాలి. సో ఇక్కడ నుండి ఈజీగా 1 డే అయితే పడుతుంది అంటున్నారు. సో దాన్ని బట్టి చూడాలి ఏమవుతుందో. సో ఇక్కడ సైడ్ వెళ్ళాలి పోతున్నాం. ఫోన్లు తీసుకుంటారు, ఫోన్లు స్మార్ట్ వాచెస్ నుండి తీసుకుంటారు. నేను మీదికి వెళ్ళిన తర్వాత, దర్శనం అయిపోయిన తర్వాత మీద టాప్లో గుడి దగ్గర నేను బయట వీడియోస్ ఎక్కువ తీయలేదు. సో ఎందుకంటే ఫస్ట్ టైం నేను అన్ని మెట్లు 3000+ మెట్లు ఒకటేసారి ఎక్కడం నా లైఫ్లో ఫస్ట్ టైం అది. సో అన్ని మెట్లు ఎక్కేసరికి నాకు నడవడానికి కూడా రాలేదు. మొత్తం అంతా కింద లెగ్ పెయిన్, చాలా పెయిన్ వచ్చింది. నాకే కాదు మా బ్యాచ్ అందరికి వచ్చింది. సో నాకైతే చాలా ఎక్కువగా అనిపించింది ఫస్ట్ టైం కాబట్టి అన్ని మెట్లు ఎక్కడం. సో అక్కడ మధ్యలో మేము దర్శనానికి స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో దారిలో వెళ్ళే టైంలో అందరికీ కొన్ని షెడ్ అయితే ఉంటాయి, కొన్ని షెడ్లు ఉంటాయి. మధ్యలో మీకు ఫుడ్ పెడుతూ ఉంటారు. ఒక షెడ్ అయిపోయిన తర్వాత, ఒక షెడ్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దర్శనానికి ఇంకో షెడ్ వాళ్ళని ఇంకో షెడ్కి పంపిస్తూ ఉంటారు. సో అలా అయితే అయింది మాకు. మేము మధ్యలో ఆగి అక్కడ ఫుడ్ అయితే ఉంటుంది, చాలా బాగానే ఉంటుంది, పర్లేదు. సో అక్కడ ఫుడ్ తిన్న తర్వాత అక్కడ నుండి ఇక స్టార్ట్ అవుతూ తిరుగుతూ ఉండాలి. నాకైతే చుక్కలు కనబడ్డాయి. నాకు అసలు మీదికి వెళ్ళిన తర్వాత, దర్శనం అయిపోయిన తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత మార్నింగ్ 4 అయింది. మేము దర్శనం అయిపోయి వచ్చే వరకు 4 అయింది. ఈవినింగ్ స్టార్ట్ అయితే మేము 6 కల్లా స్టార్ట్ అయితే మార్నింగ్ 4 అయింది మాకు దర్శనం అయిపోయే వరకు. చాలా అంటే చాలా కష్టమైంది. సో అందుకే నేను మీద వీడియోస్ సరిగ్గా తీయలేదు, ఎక్కువ తీయలేదు. సో అదే రీజను. సో మెట్ల బయట నుండి వెళ్ళేటప్పుడు చూసుకోండి. అలవాటు ఉండకపోతే బస్సెస్లో దానిలో వెళ్ళండి, కానీ నడవడం అంటే కొంచెం ధైర్యం చేసుకుని వెళ్ళండి. రూములు దొరికితే ఫ్రెండ్స్ ఎస్ 500 డిపాజిట్ చేయాలి. అది ఇక్కడ కాదే, ఇది సపరేట్. ఇది HVC సపరేట్. ఇది తిరుపతిలో దర్శనం అయిపోయింది. సో ఇప్పుడు అరుణాచలం పోతున్నాం. అడిగి పోయిన తర్వాత మీకు ఇంతంతా చూపిస్తాం.